ఇవాళ బంగారం వెండి భారీగా పెరిగిందా? బంగారం 6%, వెండి 6% పెరిగిందా? కారణం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొస్తున్న కొత్త ట్యాక్స్ చేంజెస్. జాగ్రత్తగా వినాలి. ఇవాళ మే 13వ తేదీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వేరే దేశాల నుంచి బంగారం వెండి ఇండియాకి తెచ్చుకుంటుంటే వేసే బేసిక్ కస్టమ్ డ్యూటీ ట్యాక్స్ ఇప్పుడు వరకు 5% ఉంటే దాన్ని 10% చేశారు. అండ్ దానిపైన వేసే సెస్ 1% ని 5% చేశారు. దాంతో ఇప్పటి వరకు ఇతర దేశాల నుంచి ఇండియాకి బంగారం తేవాలన్నా వెండి తేవాలన్నా పడే ఇంపోర్ట్ ట్యాక్స్ 6% నుంచి ఎఫెక్టివ్ గా 15% కి పెరిగింది. దీంతో ఇంటర్నేషనల్ గా బంగారం వెండి ధర పెరగకపోయినా గవర్నమెంట్ పెంచిన టాక్స్ కారణంగా ఇండియాలో బంగారం 6%, వెండి 6% ఇవాళ పెరిగింది. ఇవే కాదు, ఈ బంగారం వెండి రిలేటెడ్ గా ఇంకొన్ని వాటిపై కూడా టాక్స్ పెరగడం కారణంగా మీకు ఇవాల్టి నుంచి బంగారం వెండి ధర బయట పెరుగుంటుంది. ప్రపంచంలో చైనా తర్వాత ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకునేది మనమే. రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు 1 సంవత్సరం పాటు బంగారం కొనొద్దని చెప్పిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందంటేనే బంగారం ఒక కొనుగోలుని తగ్గించాలని కేంద్రం అనుకుంటుంది. కానీ పెళ్లిళ్లు పండగలప్పుడు బంగారాన్ని భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. మరి చూడాలి ఇది కొనుగోలు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకునే కొత్త ట్యాక్స్ చేంజెస్ తో బంగారం వెండి ధర పెరగడంపై మీ అభిప్రాయాన్ని ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీనిపైన పూర్తి వివరాలు మీకు ఫస్ట్ కామెంట్ లో ఉంటాయి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఛానల్లో రెగ్యులర్ గా వస్తూ ఉంటుంది. మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.